how many of you are using pencils? Pens, how many? All are using pens? Very good. Clap for yourself. Clap. Thanks for them because they all came for you. Okay. Today is the World Handwriting Day. Okay? Handwriting Day. ఓకే సో ఈ హ్యాండ్ రైటింగ్ డే రోజు ఈ మేడం పేరు సమితా పాండ్య. ఈమె అమెరికాలో కోర్స్ చేసి ఫస్ట్ భారతీయ నారి, ఫస్ట్ ఇండియన్ లేడీ టు గెట్ సర్టిఫికేట్ ఇన్ హ్యాండ్ రైటింగ్ అన్నమాట. సో మీకు హ్యాండ్ రైటింగ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా తను అడిగితే తను చెప్తుంది. అయితే ఫస్ట్ ఇవాళ ఏం చేస్తామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇంటర్వ్యూ క్లబ్ ఉంటుంది. మేడం తెలుసు ఎవరు? ఏం పేరు మేడంది? జ్యోతి కపూర్ గారు. చెప్పండి కొట్టండి. మేడం ప్రెసిడెంట్ వాసంతి గారు. చెప్పండి కొట్టండి. మేడం నాకు చెప్పండి కొట్టండి. అయితే మనతో పాటు మనతో ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారు. రేడియన్ స్కూల్ నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చారు. Either about your mother or your father or your brother or your sister, okay? Or a friend. మీ ఫ్రెండ్, మీకు నచ్చిన వ్యక్తి గురించి ఎవరైనా కూడా ఒక 200 వర్డ్లు రాయగలుగుతారా? రాయగలుగుతారా? लिख सकते हो उर्दू में 200? You can write in English? Urdu guys can write in English? You can write, right? Everybody can write in English? Yes? Yes. Can you write at least 100 words about your mother or your father or your friend or your sister or your brother or your dog, your cat or your home? 100 words, half an hour time ఇస్తాము. హాఫ్ అన్ అవర్ టైం ఎవరు కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో టెస్ట్ చేస్తాము. దానికి ఇక్కడ 3 ప్రైజెస్ ఉన్నాయి చూసారా? చిన్న ట్రోఫీ. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇస్తాము. మేము ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని 12:30కి ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. తర్వాత మీ అందరికీ వచ్చిన పెన్సిల్ బాక్సెస్, బుక్స్ గిఫ్ట్. పార్టిసిపెంట్స్కి పెన్సిల్ బాక్స్ ఇంకా బుక్ గిఫ్ట్ ఉంది. అది హ్యాండ్ రైటింగ్ రోజు మీరు ఫస్ట్ పీపుల్ ఇన్ ఇండియా టు గెట్ ఇట్. రెడీయా? ఇట్లాంటి ఈవెంట్ ఇండియాలో ఎక్కడ చేయలేదు. ఫస్ట్ టైం హ్యాండ్ రైటింగ్ మీది బాగున్న వాళ్ళది ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. తయారే? ఓకే, ద టాపిక్ విల్ బి ఆఫ్ ఎనీ ఫేవరెట్ పర్సన్ ఆఫ్ యువర్స్. ఇట్ కుడ్ బి ఎ డాగ్, ఇట్ కుడ్ బి ఎ క్యాట్, ఇట్ కుడ్ బి యువర్ సైకిల్, it could be your home, it could be about your mother, father, anyone. మీకు నచ్చిన ఏదైనా ఒక 100 words లో రాసి ఇవ్వండి. ఓకే, shall we start it? Basically what we see in handwriting, okay? Spacing is very important. You know one thing is spacing? Yes. We see spacing. It should be neat, no scribbling, no scratches. It is out. Don't leave the lines and write. One line then leave one line. No, it is being out. We disqualify that writing even if it is a beautiful writing. It should be continuously in all the lines. Okay? And the third thing is you need to maintain the size. Not too very big, not too very small. Okay? Especially preferable cursive writing. I'm sure everybody likes cursive writing. Telsa? Yes. Andari kochi kada? Yes or no? Yes. Very good. So, whatever talent you have about writing, show it today on the paper and you get a wonderful prize.
Okay? How many want to get a prize? కానీ 8th 9th క్లాస్ వాళ్ళు బుక్ చూసి రాస్తారా? రాయరు కదా. మీకు మనసులో ఏడుంటో మైండ్ ఏదో రాస్తారుగా, అవునా కాదా? అది మీ టాలెంటా కాదా? మీ అందరు టాలెంటెడ్ కిడ్సా? మరి బుక్ చూసి రాయకూడదు కదా. ఓకే, పిల్లలు కొంత మన వేరే స్కూల్ నుంచి పిల్లలు ఉన్నారు, 5th క్లాస్ వాళ్ళు చూసి రాస్తారు, ఇంకా చిన్న పిల్లలు కాబట్టి. 8th 9th క్లాస్ అంతా పెద్ద పిల్లలు కదా, రాయొచ్చా? మీ ఇష్టం, మీకు నచ్చిన మీ మేడం గురించి రాయండి, మీ స్కూల్ టీచర్ గురించి రాయండి, మీ స్కూల్ గురించి రాయండి. 100 వర్డ్స్ ఆలోచించి నీట్గా స్క్రిబుల్ చేయకుండా, స్క్రిబుల్ అంటే నీట్గా రాయండి. About yourself also. హ్యాండ్ రైటింగ్ డే. Dear children, we are all gathered here to participate in the writing competition. I wish you all the best. Write in cursive writing. You can write about yourself or about your school. Any topic in general you can write down. Okay, I wish you all the best. छोटे कपूर जी 1 मिनट बात करें. हिंदी में बात తెలుగులో చెప్పండి. Dear children, I teach in your school and I hope you don't let me down and you are going to write very nicely in straight line and understand the significance of handwriting. Here I thank Kapil and Samita who have come to let me so please concentrate on your handwriting. It talks a loud about you. So that should be very clear. Have a clear ga undali. Manchiga rayandi. Express kotteyandi. Yeah. Okay. ఇక్కడ రేడియన్స్ గురించి శ్రీకాంత్ రెడ్డి గారు గణిత టీచర్ అంటే మ్యాథ్స్ చెప్తారు. మ్యాథమెటిక్స్ ఈరోజు హ్యాండ్ రైటింగ్ డే కాబట్టి మీ గురించి, మీ స్కూల్ గురించి, మీ ఫేవరెట్ టాపిక్, మీ ఫేవరెట్ టీచర్ గురించి, ఎవరి గురించి అయినా సార్ చెప్పినట్టు 100 వర్డ్స్ లేదా 200 వర్డ్స్ అంటే అన్ని హ్యాండ్ రైటింగ్ రాయండి. ఓకే, ఫస్ట్ ప్రైజ్ తెచ్చింది. हिंदी में बोलो, हिंदी में. आप सभी अच्छे से लिखिए हैंडराइटिंग. उसके बाद देखना कुछ ना कुछ बेट आपको इट विल हेल्प यू ऑल. दैट्स ऑल. हैंड राइटिंग. వాళ్ళకి విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా ఈరోజు వరల్డ్ హ్యాండ్ రైటింగ్ డే శుభాకాంక్షలు. అయితే నేను కూడా చాలా నేరుగా తెలుసుకున్నాను ఈరోజు వరల్డ్ హ్యాండ్ రైటింగ్ డే. దానికి నేను చాలా ఫీల్గా ఉన్నాను, అయినా కానీ ఇప్పుడు సంతోషపడుతున్నాను. అయితే హ్యాండ్ రైటింగ్ ఎంత ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అవునా? మనం మన స్కూల్లో కూడా ఇప్పుడు మనం చెప్పేటప్పుడు చెప్తుంటాం, మీరు ఎంత మ్యాటర్ రాసినా హ్యాండ్ రైటింగ్ బాగా వస్తే ఆ రెగ్యులేషన్ పడదు, తక్కువ మార్కులు వేస్తాం. ఎట్లా చిత్తపిచ్చిగా రాసినట్టు అనేసి తక్కువ మార్కులు వేస్తాం. అందుకోసము హ్యాండ్ రైటింగ్ అనేది అయితే చాలా మంచి హ్యాండ్ రైటింగ్ ఉండడం చాలా అవసరం. మనం ఎంత అందంగా తయారవుతామో మన నోట్బుక్లు, మన బుక్స్ అని మన రైటింగ్ కూడా అంత బాగా అవుతాం. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఒక 100 వర్డ్స్ రాయమంటా ఉన్నారు కదా. చాలా నీట్గా హ్యాండ్ రైటింగ్ గురించి హ్యాండ్ రైటింగ్ చాలా మంచిగా నీట్గా గబగబా రాసి వాళ్ళు కోఆపరేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడతారు, డిసిప్లిన్గా ఉండండి. తర్వాత వాళ్ళు చెప్పింది వాళ్ళు మీ దాకా ఎందుకు వస్తున్నారు, మిమ్మల్ని ఏమైనా ఉద్ధరించాలి, మీకేమైనా చెప్పాలి, తెలిపాలి అని. అలాంటప్పుడు వాళ్ళని మనము యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి మనం. ఓకే, ఇక్కడ మన సార్ నుంచి కూడా రీసెర్చ్ తీసుకుంటాం. ఓకే, shall we start? We start in 3,
1. 11:30 ఇప్పుడు 12 o'clockకి మేము క్లోజ్ చేస్తాము. మీరు అందరూ దయచేసి మీకు నచ్చిన వ్యక్తి గురించి అయినా మీకు నచ్చిన మనిషి గురించి అయినా అనిమల్ అనేది స్కూల్ పేపర్ కింద బార్డర్ ఎగ్జామ్ పేపర్ రాస్తారు కదా, రైట్ సైడ్ కార్నర్లో మీ పేరు, రైట్ సైడ్ కార్నర్లో మీ పేరు, మీ boring things normally all the kids say, and that's the main aim of my life. So yes, we are rocking. So yeah, we are rocking, and you can also take a small comment of that lady Jyoti, the pretty lady. Say something about today that you wanted. How you feel? I think it's great that I'm feeling today with Samita and Kapil organizing this day. Nothing like it, because I know what is the importance of handwriting. It really reflects on your personality. It talks aloud about your personality. And I hope these children will definitely benefit from today's organization. Thank you. How about you, Sushila? Say something, some glamorous words. As you are. I wish kids all the best, and I hope they come up in life. And of course, handwriting too reflects their personality. So all the best to them, and all the best to the organizers also. We have Vasanti girl, she's the president of the club. కొంచెం zoom in చేయండి. చెప్పండి మేడం. From Vasanti, Innovative Club president. Today is actually handwriting day, so we are celebrating the school children of two schools, Gandhi High School and Memorial Radiance High School. We are happy to conduct the program today with the children of about 200 children. We say, I'm happy to conduct the program.